వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసరికి మీ ముందుకు 2 హెల్దీ రెసిపీస్ని అయితే తీసుకొచ్చేసానండి. మరి లేట్ చేయకుండా చూసేద్దామా? మొదటిది వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా, తమలపాకండి. తాంబూలం అనగానే ముందుండేది తమలపాకే కదండి. భోజనం అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే కిళ్ళి ఉండాల్సిందే కదా. మరి అంత ఔషధ గుణాలు కలిగిన తమలపాకుని కిళ్ళికో తాంబూలానికో పరిమితం చేయకుండా దీంతో కూడా ఎన్నో రకాల రెసిపీస్ని అయితే చేసుకోవచ్చు. మరి వాటిల్లో వచ్చేసరికి ఈరోజు మీకు తమలపాకు రైస్ని అయితే చేసి చూపిస్తున్నానండి. మరి లేట్ చేయకుండా చూసేయండి. ఈ రెసిపీకి వచ్చేసరికి ఒక కప్పు రైస్కి 5-6 తమలపాకులు, ఒక చిన్న మీడియం సైజు ఆనియన్, 4-5 గ్రీన్ చిల్లీస్, ఒక గుప్పెడు పల్లీలు, కొంచెం పోపు దినుసులు, అంతేనండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా దీన్ని ప్రిఫర్ చేస్తే ఇంకా మంచిది. మరి స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ వెలిగించేసుకుని పాన్ పెట్టేసేసి కొంచెం ఆయిల్, కొంచెం గీ యాడ్ చేసేసుకుని హీట్ అయిన తర్వాత మీకు చెప్పాను కదండి, పోపు దినుసులు అనేవి ముందుగా పల్లీలను అయితే వేసుకోండి. పల్లీలు అనేవి ఎర్రగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పల్లీలు వేగిన తర్వాత పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు వేసేసి అవి కూడా వేయించేసేయండి. అవి కూడా వేగిన తర్వాత మనం ముందుగానే చెప్పాను కదండి, ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ అని, దాన్ని కూడా మీరు కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. వాటితో పాటు గ్రీన్ చిల్లీస్ని కూడా ఒక 4-5 వేశారనుకోండి, టేస్ట్ సూపర్ ఉంటుందండి. పోపు దినుసులంతా కూడా చక్కగా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేయాల్సిందే కదండి. పోపు అనగానే కరివేపాకు లేకుండా ఎలా ఉంటుందండి. మరి కరివేపాకు కూడా వేసేసి అవి కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసేసుకోండి. అవి కూడా కొంచెం ఆయిల్లో వేగితే టేస్ట్ అద్దరిపోయిద్దండి. తర్వాత ఆనియన్ కూడా మీరు దీంట్లో వేసేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఆ ఉల్లిపాయ ముక్క అనేది కొంచెం ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది కదండి వేగితే, అలా వస్తే చాలండి. ఎక్కువ వేగాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి వచ్చేసరికి మనకి టేస్ట్కి తగ్గట్లుగానే కొంచెం సాల్టు, కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకుని అది కూడా ఈ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేటట్లుగా అయితే చూసుకోండి. ఉల్లిపాయల్లో కొంచెం మనకి ఈ పసుపు, ఉప్పు యాడ్ అయితే ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ తమలపాకు వలన ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇది ఈరోజు నేను చెప్పేది కాదండి. వెనకటి కాలంలో చాలామంది దీంతో మనకి పిల్లలకు సంబంధించి రెమెడీస్ అయితే చాలానే ఉన్నాయండి. వెనకటి కాలంలో పెద్దవాళ్ళు కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళని అడిగితే 1 కాదు 2 కాదు 100లో చెప్తారండి వీటి వలన ఉపయోగాలు అనేవి. తర్వాత వచ్చేసరికి మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఒక 5 తమలపాకుల్ని, వాటిని ఇట్లా పీసెస్గా కట్ చేసేసి అవి కూడా పోపులో వేసేసేయండి. ఇవి ఆకులు అనేవి ఎక్కువ వేగాల్సిన అవసరం అయితే లేదండి. ఎక్కువ వేగినట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఆ ఘాటుదనాన్ని మనం మిస్ అవుతామండి. మరి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే జస్ట్ 1 మినిట్ అట్లా నూనె ఫ్రైలో వేసేసి వేయించేసేసినట్లయితే చాలండి. తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని, అంటే 1 కప్పు రైస్కి ఒక 5-6 ఆకులు అని చెప్పాను కదండి, ఆ కప్పు రైస్ని దీంట్లో వేసేసి ఈ తమలపాకు, ఈ ఉల్లిపాయలు, పల్లీలు, ఆయిల్ ఇదంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలిగి పెట్టేసేస్తే వేడి వేడి తమలపాకుల రైస్ అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇది లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. మరి ఈ తమలపాకుల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాను కదండి. పిల్లలకైతే జలుబు చేసినప్పుడు, దగ్గు బాగా వస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదండి, నిద్ర కూడా సరిగ్గా పోలేరు. అలాంటప్పుడు తమలపాకుకి కొంచెం విక్స్ రాసేసి వాళ్ళ ఛాతి మీద కనుక వేడి చేసేసి ఆకుని ఛాతి మీద పెట్టినట్లయితే వాళ్ళకి కొంత రిలీఫ్ అనేది వస్తుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకి కొంచెం మలబద్ధకం అనేది ఉంటుంది కదండి, వాళ్ళు బాత్రూమ్కి అది వెళ్ళకోకుండా ఇబ్బంది పడుతూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నప్పుడు ఈ ఆకుని వేడి చేసేసి వాళ్ళ బొడ్డు దగ్గర కనుక పెట్టినట్లయితే వాళ్ళకి బాత్రూమ్ ప్రాబ్లం కూడా ఉండదండి. వామాకులో ఎన్నో ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎప్పుడు కూడా వామాకు ముందే ఉంటుందండి. ఎందుకంటే పిల్లలకి మనం చిన్నప్పుడు అన్నం అది వండేటప్పుడు ఆ అన్నంలో జీలకర్ర, వాము కూడా వేస్తాం కదండి, మలబద్ధకాన్ని కూడా పోగొడుతుందండి. మరి అటువంటి వామాకు రైస్ని మనం కూడా చేసేసుకుందామండి. వామాకుని క్లీన్ చేసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఇలా మిక్సీ పట్టేసేసి కచ్చా పచ్చాగా కూడా చేసుకోవచ్చండి. నేనైతే పిల్లలు ఉన్నారు కదండి, మా పిల్లలు ఏ ఆకు వచ్చినా తీసి పక్కన పెడతారు అన్న ఉద్దేశంతో వామాకుని ఇలా వామాకుతో పాటుగా నేను 2-3 గ్రీన్ చిల్లీసు, చిన్న ఒక అంగుళం ముక్క అల్లం ముక్కలను కూడా వేసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ అయితే స్టవ్ చేసేసుకుని పాన్ పెట్టేసేసి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కలిపేసేసి హీట్ అయిన తర్వాత
కొంచెం పల్లీలు అయితే వేసానండి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు అనగానే మీ అందరికీ తెలిసిందే, జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు అయితే వేసానండి. అవి కూడా బాగా వేగిన తర్వాత మన స్పైస్కి తగ్గట్లుగా కొంచెం చిల్లీసు, కొంచెం కరివేపాకు వేసేసుకుని బాగా వేయించేసేయండి. ఆ తర్వాత చిన్న మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ పోపు దినుసులో కనుక మిక్స్ చేసినట్లయితే టేస్ట్ బాగుంటుందండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనకి కావాలి అనుకున్నట్లయితే పసుపు వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. నేనైతే వేయటం లేదు. వీటికి తగ్గట్టుగా నేను కొంచెం నువ్వులైతే తీసుకున్నానండి. నువ్వుల్ని కొంతమంది ఇలా వేసుకుంటారు, లేదు మేము ఇలా వద్దు అని అన్నట్లయితే ఈ నువ్వుల్ని ముందుగానే వేయించేసేసి పౌడర్ రూపంలో కూడా దీంట్లో వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా నువ్వులనే వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా ఫ్రై అయింది. తర్వాత వచ్చేసరికి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి వామాకుని కచ్చాపచ్చాగా, ఆ మిశ్రమాన్ని కూడా ఈ పోపులో వేసేసేయండి. వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ కొంచెం వేగితే చాలండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక రైస్ మనం రెడీ చేసి పెట్టుకుంటే పోపు అనేది మనకి చిటికలో చేసేస్తాం కదండి, ఎక్కువ టైము పట్టదు. అది కూడా హెల్దీ రెసిపీస్ కాబట్టి ఈ 2 రెసిపీస్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. లంచ్ బాక్సులకైతే చాలా బాగుంటుందండి. దీనికి సైడ్ డిషెస్ కంటూ ఏమీ అవసరం లేదండి, ఇలా ఉత్తగానే తినేసేయచ్చు. ఎప్పుడు పులిహోరలు, దద్దోజనం, ఇలా చిత్రాన్నం అని ఇలా చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలకు కూడా. అది కూడా వర్షాకాలంలో ఇవి ఒంటికి ఎంతో మేలు చేస్తాయండి. జలుబు, దగ్గు, పంటి నొప్పి ఇలాంటివి ఏమీ లేకోకుండా ఇవి మనకి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి రైసెస్ని పిల్లలకైతే బాక్సుల్లో అయినా సరే, లేదా ఇంట్లో ఉన్నప్పుడు లంచ్కి అయినా సరే తప్పకుండా చేసి పెట్టండి. మీరు కూడా చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ రోజుకి ఇదే వీడియో, రేపు మరో చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.